జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పటివరకు ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేసుకున్నాం. ఇప్పుడు ఆ ధ్యానం ద్వారా ఏదైతే జ్ఞానాన్ని పొందామో, ఆ జ్ఞానాన్ని తీసుకుందాం మనకొచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్ ద్వారా. ఈరోజు మనకి వారి జ్ఞాన సువాణిని వినిపించడానికి వచ్చారు పామూరు నుంచి వాణి మేడం. ఎంతో అద్భుతమైన వ్యక్తి. గత 19 సంవత్సరాల నుంచి విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ, చాలా అద్భుతంగా వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరి వారు ఈ ఎలా వారి ప్రయాణంలో ఏ జ్ఞానాన్నయితే పొందారో, ఈరోజు ఆ జ్ఞానాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. థ్యాంక్ యూ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. సో ఆ! ఇప్పుడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ మేడం అందరికీ నాకు కూడా నా ఒక వినిపించట్లేదు. ధన్యవాదాలు మాస్టర్స్. సో థ్యాంక్ యూ మాస్టర్స్. చెప్పండి మేడం. వాయిస్ వినిపిస్తుంది కదా? అనిత మ్యామ్, వాయిస్ వినిపించటం లేదా? అనిత మ్యామ్, అనిత మ్యామ్, వినిపిస్తుందా మేడం? అనిత మ్యామ్, హలో. మాస్టర్స్ మీకు వినిపిస్తుందా? మాస్టర్స్ వినిపిస్తుందా? ఓకే అయితే ఓకే. సో మాస్టర్స్, నేను ఈ ఒక మెడిటేషన్కి ఆ! 2007 వచ్చాను మాస్టర్స్. సో అంతకుముందు 2004లో నేను డివోటీగా షిరిడి సాయిబాబా డివోటీగా ఉన్నా. దాని తర్వాత 1 ఇయర్ ఓం శాంతికి కూడా వెళ్ళాను. దాని తర్వాత నేను ఎప్పుడైతే 2005లో నేను ఇది ఒక యోగి ఆత్మకథ బుక్ చదివాను అనమాట. సో ఎప్పుడైతే అది చదివినానో దాంట్లో ఎంతోమంది యోగులు, మహావతార్ బాబాజీ, మరి పరమహంస యోగానంద, లాహిరి మహాశయ, తర్వాత యుక్తీశ్వర, మరి ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ ఒక ఎక్స్పీరియన్సెస్ కానీ, వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళ జీవితాలు ఒక ఒక ఎప్పుడైతే అది ఆ బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటే అసలు నేను ఒక 2 డేస్కే దాన్ని కంప్లీట్ చేసేసాను అనమాట. అంటే అంత ఇంట్రెస్ట్గా ఉన్నింది ఆ బుక్. అది చదువుతూ ఉంటే ఏంటి ఇలా కూడా ఉందా, ఏంటి ఒక మనిషి ఇంత అద్భుతంగా జీవించడం ఏంటి, ఇంత ఎక్స్పీరియన్సెస్ ఏంటి. సో బాగా నాకు మహోత్తర్ బాబాజీతో అప్పుడు ఆ బుక్ ద్వారా కనెక్ట్ అవ్వడం. అంటే అంటే ఇంత స్థితిలో కూడా ఆ, ఉన్నారా వీళ్ళంతా అని చెప్పేసి అప్పుడు నాకు బాగా అది ఇష్టమైంది. సో అవును, మనం కూడా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది కదా. ఇది ఏముంది, ఎప్పుడు ఇదే లైఫ్, ఇది ఇదే అంత ఇంట్రెస్టింగ్గా లేదు. సో ఎప్పుడైతే వాళ్ళంతా కూడా తెలుసుకున్నానో, సో నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, అలాంటి అనుభవం కావాలి అని చెప్పేసి అప్పుడు దాంట్లో క్రియాయోగా వాళ్ళు ఎన్నో సాధనలు చేస్తారు. అంటే ఒక్కొక్క సిద్ధిని పొందాలి అంటే, మరి ఒక అనుభవం అవ్వాలి అన్న, ఒక సమాధి స్థితి కలగాలన్నా, మరి వాళ్ళు ఏమన్నా కూడా దేనికైనా అక్కడ సాధన అనేది చాలా ముఖ్యం అనేది బాగా నాకు అక్కడ అర్థమైందనమాట. సో అప్పుడు ఏంటి ఆ సాధన, ఏంటని వెతుకుతూ ఉన్నా. మరి నేను కూడా ఇది పొందాలి అంటే అప్పుడు మహోత్తర్ బాబాజీ సౌరభ్ సమాధి స్థితి అనేది నా మైండ్లో బాగా పడింది. అది ఆయన సౌరభ్ సమాధి స్థితి పొందుతాడు అంటే ఏంటి అంటే, అంటే అతీతంగా, అంటే ఆయన శరీరం కూడా ఆ ఒక బంగారు ఆరాతో, అంటే అది అంత సూక్ష్మంగా, అంటే ఈ ఒక సశరీరంతోనే ఆ ఒక బంగారు ఆరాతో ఆయన ఆ ఒక స్థితిని పొందుతాడు అనమాట. ఆయన వాళ్ళ గురువులు సూచించినట్టు అక్కడికి వెళ్ళి సాధన చెయ్యి, అదో ఇప్పుడు ఒక హిమాలయ ఒక ఎత్తులో వెళ్ళి మరి ఆయన ఒక కాలు మీద నిల్చుకొని సాధన చేయడము విపరీతంగా. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈ సాధన అనేది చాలా ఇంపార్టెంటా అనేది బాగా నా మైండ్లో పడిపోయింది.
సో వీళ్ళందరూ కూడా అంత సిద్ధించింది ఆ సాధనలో అంత పరిపక్వత అనేది వీళ్ళు సాధించారు. మరి ఆ సాధన ఎలా చేయాలి, అది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏ రకంగా చేస్తే మనం వీటినన్నిటినీ కూడా మనం సిద్ధించుకుంటాము అనేది నాకు బాగా ఒక యోగి ఆత్మకథ ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యానన్నమాట. సో అక్కడ ఈ సాధన వైపు నాకెంతో ఆసక్తి కలగడం. సో అప్పుడు వెతుకుతున్నప్పుడు ఇంకా ఇదే ఓం శాంతి, మా ఏరియాలో ఓం శాంతి వెతికా, ఏముంది అసలు మన పామూరులో ఏముంది ఆధ్యాత్మిక సెంటర్స్ ఇక్కడ అన్నప్పుడు వాళ్ళు ఒక ఓం శాంతి ఉందని తెలిసింది. సరే మనం తెలుసుకుందాం అసలు ఏముందో అక్కడ అని చెప్పేసి అప్పుడు 1 ఇయర్ నేను ఓం శాంతికి వెళ్ళడము, 1 ఇయర్ వాళ్ళు అన్నీ కూడా చెప్పడం. బట్ నచ్చింది అది ఒక డిఫరెంట్గా, ఆ కళ్ళు ఓపెన్తో మెడిటేషన్ చేయడము. కానీ కళ్ళు తెరిచి ఎంతసేపు ఓపెన్ చేసి నేను నేను ఇంటర్నల్గా వెళ్ళలేకపోతున్నా, అంటే డెప్త్ నాకు నేను కనెక్ట్ అవటంలే. సో నేనేమనుకున్నానంటే ఇది నాకు అంత నాకు సా ఓకే చూస్తున్నా ఏదో ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా, ఓకే అదో కొత్త కాబట్టి అది డిఫరెంట్ అనిపించింది. కానీ ఇది కాదు, ఇంకా ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వాలంటే ఏంటి మార్గం అది ఇదని. అప్పుడు ఇంకా నేను షిరిడి సాయిబాబాతో కనెక్ట్ కాబట్టి ఇంకా బాబా ఏదైనా బాబాకు చెప్పుకునేదాన్ని. బాబా నాకు ఏంటి అర్థమే కావడం లేదు, ఎట్టా రూటు ఏంటి, నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకేం అర్థం కావడం లేదు ఏంటి అన్నప్పుడు అప్పుడు న్యూస్ పేపర్లో పాంప్లెంట్లో ఇది ధ్యానం సర్వరోగ నివారణ అది ఇది అన్నప్పుడు పామూరులో ఉందని తెలిసినప్పుడు పామూరులో ఉందా అని చెప్పేసి అప్పుడు కనుక్కొని అక్కడికి వెళ్ళడం, వాళ్ళు చెప్పడం ఆనాపానసతి ధ్యానం అని. సో నాకు ఫస్ట్ ఏంది ఇంత సింపుల్గా ఉంది క్రియ, దీని ద్వారా ఇది పొందుతామంటవా మనం, అసలు ఎలా ఇది, వాళ్ళంత కఠోరమైన సాధన చేసి ఒక కాలు మీద నిల్చుకొని ఎంతో ఆ హిమాలయస్కి అంతా వెళ్ళి ఎంతోమంది ఇది చేస్తే అంత కష్టమే, అంత చేస్తేనే వాళ్ళు అంత ఇది అయితే ఇదే ఊరికే సింపుల్ కళ్ళు మూసుకుని కూర్చొని ఏదో మనము శ్వాసని ఊరికే గమనించి దాని ద్వారా పొందుతామా అని ఫస్ట్ డౌట్ వచ్చింది నాకు. సరేలే ఏదో దొరికింది మనకి ఇదే, సరే ఏదో రూట్ ఇది చెప్తుంది కదా అని చెప్పేసి ఓకే అని చెప్పి వాళ్ళు చెప్పారు, ఇలా చేయాలి మేడం, ఇలా చేయాలి అనేసి. సో అప్పటికే నాకేమైందంటే నీరు అది నేల మీద ఉంది, నేను చూసుకోలేదు, అది జారి, అది కాలు పెట్టగానే జారి వెళ్ళి నా మోకాలు ఇది బేసిన్ కొట్టుకునింది అనమాట. కొట్టుకోవడం వల్ల అది కొద్ది వాపు బాగా వచ్చింది ఆ టైంలో కూడా నాకు. సో నేనేమో హాస్పిటల్కి ఏం వెళ్ళలేదు, మళ్ళీ వాళ్ళు మందులు అంటారేమో ఆపరేషన్ అంటారేమో ఇవన్నీ నాకు భయం ఎక్కువ. సరే ఎట్టా నేను బాబా డివోటీ కదా, బాబా ఉన్నారు హీల్ చేస్తారులే నాకు అని చెప్పి నేను అసలు నేను హాస్పిటల్కి వెళ్ళడం మందులు వాడడం ఏమీ చేయలేదు. కానీ ఏం తగ్గటం లేదు, వారం అవుతుంటే నొప్పి వస్తుంది, కాలు కూడా బెండి చేసినా కూడా నేను మెట్లు కూడా ఎక్కలేకపోతున్నా. ఇంట్లో వాళ్ళకి కూడా ఏమీ తెలియదు, అయ్యో ఇదేంటి బాబా ఇలా జరుగుతోంది, ఇంత నేను భక్తురాలు అయితే ఏంటి అసలు మీరు హీలే చేయటం లేదు నన్ను, మరి నేను ఎలా నమ్మాలి అసలు మిమ్మల్ని ఏంటని ఇది ఒక్క అనుమానం. సో మొత్తానికి ఆ రూట్ ఏమో బాబా నాకు రూట్ అన్న చూపించండి నాకు హీల్ అయ్యేటట్టు అది ఇదని. సో అంతా కలిపి అది నాకు ఆ రూపంలో ఇది రావడం. అయినా నాకు డౌటు ఇది అవుతుందా ఇవన్నీ, అసలు ఈ ధ్యానం ద్వారా ఇవన్నీ మనం అసలు ఏంటి అసలు ఇది అని. కానీ ఎప్పుడైతే ఇంకా ధ్యానం నాకు తెలిసిందో ఆ రాత్రికే నేను ఇంటికి వచ్చేసి ఇంకా సరే ఇది ఫస్ట్ మనం ఎప్పుడు కూడా అనుమానించకూడదు, ఫస్ట్ చేసి చూద్దాం, ఉంటే చేద్దాం లేకపోతే వదిలేసి వేరే దానికి వెళ్ళిపోదాం అనేసి ఇంకా ఆ రోజు రాత్రి కూర్చోగానే ఇంకా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొంచెంసేపటికే నాకు ఎంతో బరువు అనిపించింది, తేలిక అనిపించింది శరీరము. ఏమి ఇంత తేలిగ్గా అనిపిస్తుంది అనుకున్నా. సరే ఇంకా చేసే కొంది నాకు రకరకాల అనుభూతులు కలుగుతూ ఉంది. ఒకసారి కోల్డ్, ఒకసారి వేడి, ఒకసారి ఏదో మీద పడిపోయినట్టు, ఒక్కొక్కసారి ఏదో లోపలంతా ఏవో పురుగులు పాకుతున్నట్టు. సో డిఫరెంట్ నేను అనుభూతి కలుగుతుంటే ఓహో ఇది ఓకే దీంట్లో ఏదో ఉంది. ఈ శ్వాసని గమనిస్తూ మన లోపలికి వెళ్తే మన అంతరంగంలోనే ఇంత డిఫరెన్స్ ఉందా, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్సే కాలేదే నేను అసలు అనేసి అప్పుడు నాకు దీని మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఇంకా 19 డేస్కే నా కాళ్ళ దగ్గర అది వాపు ఉన్నింది కదా, అది నాకు హీల్ అయిపోయింది అనమాట. ఇంకా ఫోల్డ్ చేసి నడిచిన పెయిన్ లేదు,
అప్పుడు అనిపించింది, అమ్మ దీనికి హీలింగ్ కూడా ఉంది, అసలు ఇంత ధ్యానం చేయడం వల్ల కాలు కూడా హీల్ అయిపోయింది అని. తర్వాత చెవులో నుంచి నాకు బ్లాక్గా ఏందో పదార్థం బయటికి ఏదో వస్తుంది, అసలు నల్లగా, అసలు జిగుటలాగా అంత చెవులో నుంచి. సో ఎక్కువ పెయిన్ వస్తూ ఉంది, అసలు రీసౌండ్ లాగా వస్తుంది నాకు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నీకు పొరవ వచ్చిందమ్మా అన్నారు. అమ్మ పొరవ వస్తే ఎట్ట తల్లి, ఇప్పుడు ఏదైనా నాకు రీసౌండేనా అది ఇది అనేసి. ఓకే మనకి మెడిటేషన్ ఉంది కదా, ఈ కాలుది పోయింది కదా, మరి ఇది ఎందుకు పోదు నాకే అని చెప్పేసి రాత్రి కూర్చొనేదాన్ని పొద్దున్న లేసినాను అనమాట. నేను పొద్దునికే బాగా హీల్ అయిపోయేసింది. ఇంకా మళ్ళీ నాకు అసలు ఆ పదార్థం కానీ, ఒక జిగుట కానీ, ఒక నొప్పి కానీ ఇప్పటికి అసలు రాలేదు నాకు మళ్ళా. అప్పుడు ఇంకా బాగా నాకు నమ్మకం ఏర్పడిపోయింది. ఇంకా తర్వాత అవుట్ ఆఫ్ బాడీ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే మహతార్ బాబాజీ దాంట్లో నేను చూసా, మాస్టర్స్తో మాట్లాడడము, వాళ్ళు ఏదో లోకాలకి వెళ్ళడము, ఇవన్నీ అబద్ధమా నిజమా అసలు అనే ఒక డౌట్ ఉన్నింది నాకు. సో దానికోసం నేను 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ ఇంకా ఎవరితో మాట్లాడలేదు. అంత డోర్ వేసిన దాన్ని తీసేదాన్ని లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. పని చేసుకోవడం, మెడిటేషన్ అంతే. ఇంకా మెడిటేషన్లో కూడా నిద్రపోయేది లేదు. అసలు నిద్ర అనేది ఎన్ని అవర్లు కూర్చున్నా కొంతమంది నిద్రపోతారు. నిద్రపోతే ఏం ప్రయోజనం, ఏం జరిగిందని ఎలా తెలుస్తుంది? సో అవేర్నెస్లో ఉండాలి. అవేర్నెస్లో ఉంటే చిన్న డ్రాప్, ఒక కదిలికిడు గదిలో మనకి తెలుస్తుంది. అప్పుడు ఓహో ఇలా ఉంటుందా, ఒక నరం నుంచి ఇంకొక నరంకి ఇలా కదులుతుందా, ఇలా ఇలా మన ఎనర్జీ పాస్ అవుతుందా, అసలు లోపల ఏంటి అని తెలియాలి అంటే నువ్వు ఎంత ఎరుకులో ఉంటేనే తెలిసేది. నువ్వు నిద్రపోతే ఏం తెలుస్తుంది? కాబట్టి ఒక్క సెకండ్ కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. ప్రతిదీ నా లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది అంత అంత ఎరుకుతో గమనించేదాన్ని. సిన్సియర్గా మెడిటేషన్ 10 అవర్స్ కూర్చున్నా కూడా ఆలోచన కూడా నేను స్పేస్ ఇచ్చేదాన్ని కాదు. ఆలోచన వచ్చినా కూడా కట్ చేయడమే, ఇంకంతే. నో ఆలోచన, ఇదాకే అది ఏదో నేను తెలుసుకోవాలి అంతే అనేది అంత ఏకాగ్రతతో దాన్ని పట్టుకునేదాన్ని అనమాట. ఇంత స్పేస్ మధ్యలో వచ్చినా కూడా ఈ అమ్మటే కట్ చేయడమే ఇంకా దాని అంతే. ఇంకా ఆ పూర్తి సైలెన్స్లో, ఇన్నర్లో సైలెంటే ఉండాలి అంతే. ఏ ఆలోచన ఏ ఏ ఇది రాకూడదు నాకు, అంతే. అది తెలుసుకోవాలి అదేందో నేను అనేసి. సో అంత సిన్సియర్గా అంత పర్ఫెక్ట్గా చేశాను నేను అంతే. ఇంకా 1 మంత్ లోపలే బాడీ బయటకు వచ్చేసింది. అలా మధ్యాహ్నం చేస్తూ చేస్తూ అలా పనుకోగానే ఏదో నేను అసలు ఒక డార్క్ అంటే ఒక చీకట్లో ఏదో ఒక లోయల్లో పడిపోతే ఇంకా నేను ఏమో పడిపోయినా అనుకునే తనకి చూస్తే బయట ఉన్నా, వెలుతురులో బయట ఉన్నా. ఏందబ్బా ఇది, అసలు ఏం చీకటి ఏంటి అసలు బయటికి అనేసి ఇంకా ఆమెను చూస్తే నేను మంచం మీద పనుకున్నాను. బాడీ ఆడింది, నేను ఈడున్నా. నేను అనుకున్న చచ్చిపోయినానేమో నేను. ఇదేంది బాడీ ఆడింది ఏంది, నేను ఇక్కడున్నానేంది, అసలు అది నేనా ఇది నేనా, ఏది అసలు అర్థం కాలేదు, ఏది వాస్తవము ఏంటి అసలు అని ఒక్కసారిగా షాక్ అయినా నేను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు ఓహో అటైతే అది రియల్ కాదు, ఇదే రియల్. సో అది జస్ట్ అది శరీరం మాత్రమే అని ఎప్పుడైతే ఇదైందో తర్వాత భయమైంది. ఇంకా నేను బాడీలోకి వెళ్తానా లేదా, ఏం చేయాలి ఇప్పుడు అనేసి. ఆమెన లేదు నేను వెళ్ళాలి బాడీలోకి వెళ్ళాలి అనుకోగానే ఇంకా బాడీలోకి వెళ్ళిపోయేసా. ఇంకా అది ఫస్ట్ టైం. సో అలా ఇంకా నేను ధ్యానం ఎక్కువ చేసేదాన్ని, కానీ అలా పనుకోగానే బయటకు వచ్చేసేదాన్ని. అది మధ్యాహ్నం లేదు పొద్దున్న లేదు, అలా పనుకోగానే అలా బయటకు వచ్చేసేదాన్ని అనమాట. ఎందుకు అంటే ఎవ్రీ టైం నేను మెడిటేషన్ అనేది కదా ఉన్నింది. సో అంత ఎనర్జీ ఉన్నింది కాబట్టి ఎవ్రీ టైం అవుట్ ఆఫ్ బాడీకి వచ్చేసేదాన్ని. అప్పుడు ఎక్కడికో వెళ్ళడము, ఎవరితో మాట్లాడడము, వాళ్ళు నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పడము, మళ్ళీ ఏదో గుళ్ళు తెలీదు అసలు కొత్త ఏవో అసలు ఎప్పుడూ చూడలేదు నేను ఆ టెంపుల్స్ అన్నీ కూడా. ఆ టెంపుల్స్లో అక్కడికి వెళ్ళడము, సో ఎన్నో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తర్వాత అక్కడ వేరే ఎక్కడికో వెళ్ళాను నేను. అప్పుడు వాళ్ళు ఇది ఒకలా ఒక ఒక ఆవిడ, మీరు దీని మీద ఒక రౌండ్గా ఉంటుంది, జెట్ టైప్లో ఉంది, దాని మీద నువ్వు నిల్చుకో, ఒక దిక్కు వెళ్తారు, అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఓకే అని చెప్తే నన్ను ఇంకొక ఆమెను పంపించింది.
ఆ రౌండ్గా ఉంది, ఇలా లాగితే కింద నుంచి పైకి భూమి పైకి పైకి వెళ్ళింది ఆకాశం. నేను అనుకుని ఏమో ఈ టైప్స్ కూడా ఉన్నాయేమో, నేను ఎప్పుడూ చూడలేదే, అమ్మో టెక్నాలజీలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా, అసలు మందే ఉంది ఇక్కడ అని ఆ డిఫరెన్స్ అనుభవాలు ఇంకా అసలు బయట ప్రపంచం మర్చిపోయినా. నా ఫ్రెండ్స్ కానీ ఎవరు అసలు ఇంకా నేను బయటికి అసలు నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూడలేదు అసలు. టోటల్గా నా ఇన్నర్తో కనెక్ట్ ఈ హాస్టల్ ట్రావెల్ ఈ ఎక్స్పీరియన్సెసే ఉన్నింది 1 ఇయర్ దాకా. అసలు ఎన్ని కథలు, ఎన్ని స్టోరీస్, అసలు ఎన్ని ఎక్స్పీరియన్సెస్, అసలు అప్పుడు అర్థమైంది అమ్మ చాలా ఉంది, అసలు బయట ప్రపంచం ఏముంది, అసలు ఏమీ లేదు, అసలు ఉండేదంతా కూడా అంతర్ప్రపంచంలో ఇంత అద్భుతమైంది ఉందా అసలు అనేది. అప్పుడు ఇంకా పూర్తిగా మెడిటేషన్ మీద నాకు ఒక నమ్మకం, ఆధ్యాత్మిక పట్ల ఒక నమ్మకం. మరి యోగులు ఎందుకు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు అనుకుంటాం, హిమాలయలో వాళ్ళు ఏం పనులు చేసుకుంటూ ఉంటారు, 24 గంటలు కూర్చొని ఏం చేస్తారు అక్కడ అని ఫస్ట్ నాకు కూడా అనిపించింది. 24 అవర్స్ ఏం చేస్తారు, యుగాలు యుగాలు 10 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఏమొస్తుంది వీళ్ళకి దీంట్లో, ఏముంటుంది అబ్బా అంతగా కూర్చొని గంటలు గంటలు ఏం చూస్తారు వీళ్ళంతా అని. కానీ ఎప్పుడైతే మెడిటేషన్లో నిజంగా అసలు అవన్నీ ఎప్పుడైతే నేను చూడడం జరిగిందో, ఎప్పుడు కూడా నేను పనుకుంటే ఏమొస్తుందో అన్నట్టు ధ్యానం చేసుకోవడం, శ్వాసను గమనిస్తూనే అలా పనుకునేదాన్ని. సో ఇంకా ఎప్పుడు ఇంకా ఏమొస్తుంది, దాని తర్వాత ఏం తెలుసుకుంటే ఏ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి. సో అలా ఆ మెడిటేషన్ అనేది అప్పుడు నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో ఇది నిజమా అబద్ధమా అని బుక్లో చదువుతుండేది, కరెక్టా రాంగా, అసలు ఉన్నాయా లేదా అనే దానికి అంతా నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. సో అప్పుడు నాకు ఒక నమ్మకం ఏర్పడింది. సో ఈ ధ్యానము ఏంటంటే ఇది చాలా అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆనందం మనకి హ్యాపీ ఏదైనా సరే మనము ఆనందం కోసమే చేసేది ఏదైనా సరే. మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, చాలా జాయ్ఫుల్గా, చాలా బ్లిస్ఫుల్గా, మన జీవితము చాలా అద్భుతంగా, చాలా అడ్వెంచర్గా, అంటే ఎప్పుడు కూడా ఒక ఆసక్తిగా, ఇంట్రెస్టింగ్గా మన జీవితం ఉండాలనేదే మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇంట్రెస్ట్. కానీ మన జీవితంలో కొన్ని బోరింగ్ అయిపోతూ ఉంటుంది. ఏదో తిన్నాము, ఏదో తిరుగుతున్నాం, ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుండము, ఏదో వాళ్ళు చెప్పింది మనం చేసుకుంటున్నామని. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. చిన్నప్పుడు మనం చిన్న పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్ట్తో ఆడుకుంటుంటారు, ఆ బొమ్మలు అయితే ఏమి, ఫ్రెండ్స్తో అయితే ఏమి. అంటే వాళ్ళకి ఏమంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే ప్రతిదాన్ని ఏముంటుంది దీంట్లో అని ఇంట్రెస్ట్గా వాళ్ళు దాన్ని ఛేదించాలి, దాన్ని తెలుసుకోవాలి, అది ఏంటి అనేది వాళ్ళు అంత సూక్ష్మంగా ప్రతి దాన్ని కూడా ఒక ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. వాళ్ళకి దేని మీద వరీస్ మీద దేని మీద వాళ్ళ మైండ్లో ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అని ఒక తపనలో ఉంటారన్నమాట. సో అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా జాయ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా, ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళు అసలు చూస్తే కారు చూడండి, మనం కొంత వర్క్ చేసేసి అబ్బా నా పని అయిపోయిందిరా స్వామి, నాకు అస్సలు శరీరము ఆయాసం వచ్చేస్తుంది అని పోయి పనుకుంటాం. ఆకలేస్తుంది అని చెప్పి పోయి అన్నం తినేస్తాం. నాకు ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ కావాలి. మరి పిల్లలకి ఎందుకు రావడం లేదు? మరి పిల్లలు రోజంతా తిరుగుతూ ఉంటారు, ఒక్క నిమిషం గమ్మును కూర్చోరు, ఒక నోరు గమ్మునుండదు, కాలు ఊరుకుండదు. మరి వాళ్ళు ఎగురుకుంటా ఆడుకుంటా మరి 24 గంటలు మరి వాళ్ళు సుస్తు కాలేదే, ఎగ్జాస్ట్ అవ్వలేదే. ఎందుకు అంటే వాళ్ళల్లో ఎటువంటి వరీస్ లేవు. ఆ బాధలు, కష్టాలు, లేకుంటే పాస్ట్ గురించి ఆలోచననో, ఫ్యూచర్ గురించి ఆలోచననో ఏవి ఉండదు వాళ్ళకి. సో అందుకని వాళ్ళకి ఏమీ ఉండదు. ఆ ప్రజెంట్ మూమెంట్లో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారనమాట. చూస్తున్న దాంట్లో మమేకమై ఉంటారు వాళ్ళు. ఆ ప్రజెంట్ మూమెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అని చెప్పి దాన్ని అడ్వెంచర్గా, అది ఏముంటుంది నేను తెలుసుకోవాలా, దాన్ని కనిపెట్టాలా, దాన్ని ఇది చేయాలని ఒక అడ్వెంచర్గా వాళ్ళ జీవితం ఉంటుంది. కాబట్టే వాళ్ళంతా ఎనర్జెటిక్గా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. కానీ మనం పెరిగే కొంది ఈ ఒక స్ట్రెస్సు, ఆ భయాలు, ఎగ్జామ్ అని భయము, లేకుంటే జరిగిన సంఘటనలో ఏదైనా ఫ్రెండ్షిప్లో ఆ ఒక గొడవలు వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ అంతా
అంతా తీసేసుకొని ఇంకా బ్లాకేజ్ మొదలవుతుంది మనలో. ఇంకా అనవసరం అన్నీ వేసేసుకుంటాం అన్నమాట. సో వాటిని మర్చిపోలేక ఇది లేక ఇంకా వాటి వల్ల మనం టైర్డ్ అయిపోవడము, అలసిపోవడము, మళ్ళీ ఎన్నో ఎక్స్ప్రెస్ చేయక పిల్లలు చూడండి, చిన్న పిల్లలు కోపం వస్తే ఎమ్మటే ఫైటింగ్ చేసేస్తారు, కొట్టేస్తారు, తిట్టేస్తారు, అరిసేస్తారు, గిల్లుతారు, ఏమేమో చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి ఎనర్జీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు, వాళ్ళు లోపల పెట్టుకోరు స్టాక్గా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మటే ఆ కెమికల్ రియాక్ట్ అవుతుంది. ఆ కెమికల్ మనకి ఏదైనా ఒక కోపం వచ్చింది, ఎమ్మటే ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది అనుకో, ఎమ్మటే మనకి లోపల ఆ కెమికల్ అనేది యాక్టివేట్ లేక వచ్చేస్తుంది. ఆ పిల్లలు ఏమంటే ఎమ్మటే దాన్ని యూస్ చేసేస్తారు. సో అక్కడ బ్లాకేజ్ ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఏమో వాళ్ళు ఏమనంటే ఎందుకు వచ్చింది కదా, వాళ్ళు మళ్ళీ మన మీద ఫైటింగ్స్ వస్తారు, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇది చేసుకుంటారేమో, ఈ ముందు ఈ రియాక్ట్ అయ్యేది ఏమో. కానీ మనం ఏం చేస్తాము, అబ్బా ఎందుకు వచ్చింది బాధ అంటే అక్కడ ఉండే వాళ్ళు ఒక దీన్ని తీసుకునేకి ఎమ్మటి ఏమవుతుంది, ఈ కెమికల్ నీకు బాడీలో వదిలింది నువ్వు యాక్ట్ అని. కానీ మనం యాక్ట్ యాక్ట్ చేయకుండా భయం వచ్చేస్తుంది. ఓయమ్మ ఇది కానీ మనము ఇది చేస్తే ఇప్పుడు మనకే వచ్చి పడుతుంది అని ఎమ్మటే ఏమవుతుంది, నీ బాడీలో అది ఇదైపోతుంది. సో ఎప్పుడైతే నీ బాడీలో అది ఒక స్టాకేజీ లాగా నీకు ఎప్పుడైతే బ్లాక్ లాగా ఏర్పడడం, అట్ట నువ్వు ప్రతి ఎమోషన్ని నువ్వు సప్రెస్ చేస్తున్నావు. సో ఏమైపోతుంది, అది నీకే శారీరకంగా వీక్ చేసేస్తుంది, బ్లాకేజ్ చేసేస్తుంది. దాని తర్వాత నీకు ఎమోషనల్గా కూడా మైండ్లో కూడా నీకు అంతా కూడా నీకు ఎన్నో రకాలుగా నీకు ఎమోషన్స్ బ్లాకేజ్ వచ్చేస్తుంది. సో పిల్లలు ఏమంటే సప్రెస్ చేయరు, మనం చూస్తాం కొట్లాట మళ్ళీ ఫ్రెండ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కొట్లాట చేసిన మైండ్లో పెట్టుకోరు, మళ్ళీ చేసి శత్రుత్వం చేద్దాం, వీళ్ళు నాకు అట్ట చేసిందని మళ్ళీ ఎమ్మటే ఆ టైంలో కొట్టుకుంటారు అంతే వాళ్ళు. మనం అమ్మో వీళ్ళే ఇటు కొట్టుకుంటారు, దేవుడా అది ఇది అనుకుంటాం. మరి కొట్టుకుంటారు ఎమ్మటే వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ కలిసిపోయి మనం ఏడట్టున్నాము. ఒక్కసారి కొట్లాట వచ్చిందా, ఒక్క మాట అన్నరా, ఇంకా సంవత్సరం రోజు మాట్లాడేది లేదు వాళ్ళతోటి. నన్నంటే ఒకరు అన్నారని ఇంకా సంవత్సరం రోజులు మాట్లాడింది లేదు, మా ఇంటి వైపు చూసేకే లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా సంవత్సరం రోజులు సారీ చెప్తే అప్పుడు ఓకే నువ్వు రావచ్చు మా బంధువులే అనమాట, అప్పుడు ఓకే అని చెప్పాను నేను. అంటే మనం 1 ఇయర్ క్యారీ చేసాం దాన్ని. అంటే మనకి చూడండి ఎలా అంటే మనం ఈ ఒక దీనివల్ల మనం అంతా కూడా ఏమైంది, శరీరం అంతా కూడా బ్లాక్స్తో నిండిపోయింది. సో అందుకే పిల్లల్ని చూసి నేర్చుకోమనేది అందుకే వాళ్ళు దైవంతో సమానం. ఎందుకంటే వాళ్ళు సోర్స్తో కనెక్ట్ అయి ఉంటారన్నమాట. మనము ఎప్పుడైతే ఆ ఒక సోర్స్తో కనెక్ట్ లేకుండా, మనతో మనం కనెక్ట్ లేకుండా, ఆ ప్రజెంట్ మూమెంట్లో మనం ఎప్పుడైతే లేకుండా, పాస్ట్లోనో భవిష్యత్తు ఈ ఎమోషన్స్లో ఎప్పుడైతే మనం అలా ఉన్నామో, మనకు ఆ ఒక మూలం నుంచి ఎప్పుడో ఎంతో దూరం వచ్చేసి ఉంటాం మనం. కాబట్టి మెడిటేషన్ ఎందుకు అవసరము అంటే ఆ లింక్ నీ ఒక మూలంకి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. సో ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తావో నువ్వు సోర్స్తో కనెక్ట్ అవుతావు, నీ ఒక మూలానికి నువ్వు కనెక్ట్ అవుతావు అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు మూలానికి కనెక్ట్ అవుతావో నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అవుతావు, నువ్వు కాస్మోస్కి కనెక్ట్ అవుతావు, నువ్వు అతీతంగా ఉండే ప్రతి దానికి నువ్వు కనెక్ట్ అవుతావు. సో అక్కడ మనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అవుతాం. అందుకే చిన్నపిల్లలు ఎన్నో విషయాలు వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు, మనం ఏం పట్టించుకోము. కాబట్టి అందుకనే ఈ ఒక మెడిటేషను ఏంటంటే ఇప్పుడు మనం ఆనందం బయట వెతుకుతూ ఉంటాం. ఇప్పుడు బుద్ధుడు మనం చూసినట్టయితే మరి ఆయనకి ఏమైనా సంసారంలో ఏమైనా లోటు వచ్చింది అనుకుంటారా? ఏమీ రాలేదు. మరి ఆయనకి ఏమైనా పేరు ప్రతిష్టలో లోటు వచ్చిందా? లేదు. మరి ఆయనకి అసలు ఏమి తక్కువ? ఏమీ లేదు. ఆయనకి అసలు దుఃఖమే తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఈయన మళ్ళీ ఎందుకంటే ఆయన జాతకంలో ఈయన ఇది సన్యాసం అని అవుతాడు లేకపోతే చక్రవర్తి అని అవుతాడు అని ఇతనికి వాళ్ళ నాన్నకు భయం వేసింది. సో అందుకని ఇతనికి ఏదేది తక్కువ ఉండకూడదు, ఆనందంలో కానీ అన్ని విషయాలు ఇతను ఫుల్ఫిల్డ్గా ఇవ్వాలి ఇతనికి
అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు, ఒక భవంతిని క్రియేట్ చేసేసి మొత్తం అన్నీ అతనికి అసలు ఏమీ అసలు అడగకుండా ముందే మొత్తం అన్నీ పెట్టేశాడు ఆయన. మరి ఆయనకి ఏం తక్కువ, ఏమీ లేదు, దేంట్లోనూ లోటు లేదు. మరి జస్ట్ అలా బయటికి వచ్చాడు, ఒక శవాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, మరి మరి ఒక శవాన్ని, రోగిష్టిని, ముసలివాడిని చూశాడు. ఎమ్మటే ఏంది అసలు ఇదంతా, ఎందుకు ఇలా అవ్వాలా, ఎందుకు ముసలోళ్ళు అవ్వాలా, ఎందుకు చచ్చిపోవాలా, ఎందుకు రోగం రావాలి, నేను కారణాలు తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన ఇల్లు క్షణంలో, మరి అంత ఆనందం ఉంది కదా. మనం ఏమనుకుంటాం, డబ్బులుంటే ఆనందం, అది ఉంటే ఆనందం, అందమైన భార్య ఉంటే ఆనందం, అది ఇది అనుకోండి. మనకు ఆయనకు అన్నీ ఉండేవి, మరి ఏం తక్కువ. సో ఆయనే ఎగ్జాంపుల్ మనకి. మరి ఏం లోటు వచ్చింది ఆయనకి అంతగా? మరి అదే మనం అనుకుంటాం ఆనందమే అందరికీ, మరి ఆయనకి ఏం లోటు వచ్చిందని వదిలేసేసాడు అదంతా. ఎందుకంటే ఆయనకు అన్నీ ఉన్నా ఏదో తెలియని ఉంటుంది ఆయనకి, అంత ఫుల్ఫిల్డ్గా ఆయనకి ఇంకా అదే అనేసి అక్కడ లేదనేది మనకు అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే ఆయన చూశాడో ఎమ్మటే దాన్ని అలా వదిలేశాడు దాన్ని. అదే ఆయన గొప్పతనం. ఇప్పుడు మనము అయ్యో నేను వదలలేకపోతున్నాను, అయ్యో నేను బాండింగ్ నుంచి రాగలేకపోతున్నానే అని మనం ఎన్నో మాటలు అంటాం. కానీ బుద్ధుడు మరి ఆయనకు అంత అందమైన భార్యను ఎలా వదిలేశాడు సడన్గా? మరి అంత బిడ్డ పుడితే మరి దాని గురించి ఎందుకు ఆలోచన రావడం లేదు ఆయనకి? మరి అంత భవంతి మరి ఏది రాలేదు ఆయనకి. జస్ట్ అలా చూశాడు, నేను తెలుసుకోవాలనుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయేశాడు, అంతే. వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు మరి మనం చూడడం లేదా? రోజు చచ్చిపోయిన వాళ్ళు చూడడం లేదా? రోగిష్టి వాళ్ళని చూడటం లేదా? ముసలోళ్ళని చూడడం లేదా? మరి మనకెందుకు రాలా అది? ఎందుకు అంటే ఆయన ముక్తాత్మ స్థితిలో ఉన్నాడు, ఆ ముక్తత్వ స్థితిలో ఉన్నాడు ఆయన. మనం వచ్చేసి వృద్ధాత్మ స్థితిలో ఉండం మనం. సో ఎప్పుడైతే ఎవరైనా సరే ముక్తాత్మ స్థితిలో ఉంటే ఎమ్మటే వాళ్ళకి ఒక పేరు విన్నా. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయనకి ఎమ్మటే అరుణాచలం అని పేరు చెవులబడింది, అంతే. ఇంక అయిపోయింది, ఇంకంతే. ఆయనకి ఏం జరిగిందో తెలియదు, ఆయనకి ఇంక అరుణాచలం నేను వెళ్ళిపోవాలి అని అనిపించింది. ఆయన అప్పటికప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. సో మరి ఎందుకు వాళ్ళు అక్కడ, వాళ్ళకి ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ టైంకి కనిపించడమో ఉండని, లేదంటే చెవులో పడడమైనా ఉండని ఒక పదము, లేకపోతే ఏ దృశ్యమైనా చూడని, వాళ్ళకి ఎమ్మటే అది వదిలేసి అంతకుముందు అంత అటాచ్మెంట్ ఫ్యామిలీ పట్ల కానీ, మళ్ళీ పిల్లల పట్ల కానీ, మరి ఒక సొసైటీ పట్ల, డబ్బులో ఏదో ఒకటి అంతవరకు అటాచ్మెంట్ ఉన్నింది. టక్కునే ఎలా మారింది, ఎలా వచ్చింది అంత ట్రాన్స్ఫర్మేషన్ సడన్గా? ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ ముక్తాత్మ స్థితిలోనే ఉన్నారు ఆ జన్మలో. సో ఆ టైం వచ్చింది సడన్గా, అది ఎప్పుడైతే పడిందో ఎమ్మటే ఇంకా వాళ్ళు అక్కడ ఇంకా వెళ్ళిపోవాలి, అంతే. వాళ్ళు దేనికైతే వాళ్ళ ఒక సోల్ వచ్చిందో, ఎందుకంటే పైన డిసైడ్ అయ్యి వచ్చింది అది, నేను కిందికి వెళ్ళడమే, నేను నిర్వాణ స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ముక్తాత్మ స్థితి తర్వాత నిర్వాణం స్థితి. సో ముక్తాత్మ స్థితి తర్వాత వాళ్ళ స్టెప్ నిర్వాణం స్థితి. అందుకే బుద్ధుడు కానీ, వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస కానీ, మరి రమణ మహర్షి కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు సడన్గా వినంగానే, చూడంగానే, తెలుసుకోగానే వాళ్ళంతా స్థితికి వెళ్ళారు అంటే వాళ్ళు ఆల్రెడీ ముక్తాత్మ స్థితిలో ఉన్నారు వాళ్ళు. సో ఎమ్మటే అది ఎప్పుడైతే టచ్ అయింది, ఎప్పుడైతే వచ్చిందో ఎమ్మటే వాళ్ళు స్టెప్స్ నిర్వాణ స్థితికి వెళ్ళిపోయారు, నిర్వాణం పొందారు వాళ్ళు. కానీ మనం చూస్తూనే ఉండమన్నీ, తెలుస్తూనే ఉంది మనకు. కానీ మనము వృద్ధాత్మ స్థితిలో ఉన్నాం కాబట్టి మనము మోక్షం పొందితే బాగుంటుంది, ముక్తి పొందితే బాగుంటుంది, మన జీవితంలో మనం ప్రశాంతత పొందితే బాగుంటుంది. సో మనం కూడా వాటిని ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అని మనకు అక్కడ ఇంట్రెస్ట్ కలిగింది కాబట్టి మనం ధ్యానంలోకి వచ్చాం. మనం ఈ అధ్యాత్మంలోకి మనం వచ్చాం ముక్తాత్మ స్థితిలో ఉండబట్టి. కాబట్టి మనము ఇక్కడ మనం అన్నీ చూస్తున్న మామూలుగా ఆ ప్రపంచికం కన్నా ఈ ఆధ్యాత్మికంలో కాలు పెట్టేసాం. ఎందుకు? వృద్ధాత్మ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ మనకి జీవితం పట్ల విరక్తి కలిగింది. ఇప్పుడు ముసలోళ్ళు వాళ్ళకి ఎట్టుంటుంది, అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యారు, పిల్లలది అనుభవం అయిపోయింది, జీవితంలో అనుభవం అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసేసారు, మనవాళ్ళు చూసేశారు, ప్రపంచం చూసేశారు, అన్ని అనుభవాలు అయిపోయింది. ఇంకెలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి?
ఇంకేముంటది అబ్బా, ఏముందబ్బా రామ అనుకుంటే ఇంకా చాలు స్వామి మా జీవితం ఇలా అనేసి. సో వృద్ధాత్మ స్థితిలో అలా ఉంటది. సో మనం అందరూ వృద్ధాత్మ స్థితిలో ఉన్నాం కాబట్టి, సో ఏజ్కి సంబంధం లే, లోపల తత్వంది ఇంపార్టెంట్. సో వృద్ధాత్మ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం అంత సంసారంలో ఉన్నా, అంత ప్రపంచికంలో ఉన్నా, మనము అన్నిట్లో డీల్ చేస్తున్నా, ఎక్కడో మనకి లేదు నేను ఇది కాదు, నేను తెలుసుకోవాలా, అసలు ఎవరు ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాము ఏంటో, అసలు ఏదో తెలియని లోటు అసలు అని అప్పుడు ఆ వెతుకులాట మొదలవుతుంది అన్నమాట. ఆ జన్మలో వెతుకులాట మొదలైంది. సో అలా వెతుక్కుంటూ మనము దీంట్లోకి వచ్చామన్నమాట మనం. సో అలా ఎప్పుడైతే దీంట్లోకి మనం వస్తామో, ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేస్తామో, మనం సోర్స్కి కనెక్ట్ అవుతాం, మన మూలానికి కనెక్ట్ అవుతాం, దాంతో మనం ఈ ఒక విశ్వంతో కనెక్ట్ అవుతాం. సో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఆ కాస్మోస్తో కనెక్ట్ అవుతాం, అప్పుడు ఆ విశ్వశక్తి మనలో ప్రవహించి మరి మనలో ఆ హీలింగ్ పవర్ని పెంచుతుంది. తర్వాత మన బాడీని అంతా కూడా ఎంతో రిలాక్స్ చేసేస్తుంది. సో మనసు ఎంతో ప్రశాంతంగా అయిపోతుంది. అంతకుముందు చాలా అలర్జడి, ఎంతో మనం దాన్ని ఆలోచనలు కట్ చేసి ఎంతసేపో నిద్రపోవాలా, మనం టైం పట్టేది మనకి. లేదంటే టీవీ చూస్తా టీవీ చూస్తా నిద్రన పడుతుందేమో అని టీవీ పెట్టుకొని నిద్రపోతాం. ఇంకేం చేస్తాం, నిద్ర పట్టడం లేదు మనకి. ఏవో ఆలోచనలు వచ్చి మీద పడుతుంటే ఎలా వస్తుంది నిద్ర అంటే, నిద్రపోవడం కూడా చూడండి ఎంత కష్టమో మనకి. సో అలా టీవీ చూస్తూ లేదంటే అలసిపోతే నేను అది చేసో ఇది చేసో, వాళ్ళతో మాట్లాడో వీళ్ళతో మాట్లాడుతూ అట్టన నాకు నిద్ర వస్తుందేమో అంటే, చూడండి ఎలా మన ఒక పరిస్థితి అనేది ఏ రకంగా ఇదయిందో. కానీ అక్కడ ఫుల్ రిలాక్స్డ్గా ఏం నిద్రపోవటంలే. అందుకే పొద్దున్నే అంత ఎనర్జెటిక్గా లేదా ఇంకొంత బద్ధకంగా ఉంటాం మనం అక్కడ. అవి కాస్త నిద్రపోతే బాగున్నాయి, లేకపోతున్నానే అనేసి. సో చూడండి ఎలా మన బ్లాకేజ్ వల్ల, అంటే శరీరం వీక్, బ్లాకేజెస్, మరి మెంటల్గా ఎమోషనల్గా మనమంతా సుప్రెస్ చేసుకొని, మరి మనకంత జ్ఞానం లేదు, ఏంటి ఏది కరెక్ట్, ఏంటి ఏది తీసుకోవాలో విజ్డమ్ లేదు మనకి. సో దానివల్ల చూడండి ఎలా ఉంటుందో మన జీవితం, అస్తవ్యస్తంగా, ఆనందం కొరవైపోయింది, ప్రశాంతత లేదు. సో అందుకు ఈ వెతుకలాటలో ఆధ్యాత్మికంలో దొరుకుతుంది మనకని చెప్పి దీంట్లో రావడం, ఈ మెడిటేషన్ వల్ల రిలాక్స్ అయిపోతాం. ఫస్ట్ అసలు బాడీ అంతా చాలా రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆలోచనలు కట్ చేసామో మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. అక్కడ కూడా బాగా అసలు ఇన్నర్ సైలెన్స్ వచ్చేస్తుంది. సో పూర్తిగా ఎప్పుడైతే సైలెన్స్ వచ్చేసిందో, ఆ హ్యాపీగా ఎప్పుడైతే ఆ సైలెంట్లో ఉంటామో, పూర్తిగా ఇన్నర్ సైలెంట్లో ఉంటామో, మనం సోర్స్తో కనెక్ట్ అయిపోతాం, మనతో మనం కనెక్ట్ అవుతాం, మనతో మనం మమేకం అవుతాం అన్నమాట. సో ఆ రిలాక్స్ స్టేట్లో మనము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం మాస్టర్స్. సో మనం అనుకుంటాం, ఎందుకబ్బా నేను ఆనందంగా ఫీల్ అవుతుంది, ఎక్కడుంది రిలాక్స్? బాడీ రిలాక్స్ ఉందా, మైండ్ రిలాక్స్ ఉందా, ఎమోషన్లో రిలాక్స్గా ఉండమా చెప్పండి? బాడీలో ఒకవేళ బాడీ బాగుంది అనుకుందాం హెల్దీగా, మన మనసు ఏమన్నా రిలాక్స్గా ఉందా, ప్రశాంతంగా ఉందా? ఎన్ని థాట్స్, ఎన్ని ఆలోచనలు చెప్పండి. సరే అవి ఓకే అనుకుందాం, మన ఎమోషన్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామా మనము? మరి ఒక మనిషికి ఏదైనా చెప్పాలన్నా భయమే, ఏదైనా మాట్లాడదామంటే భయము, ఏదైనా మనం ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేద్దామంటే భయము, ఏమో అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కోపం వస్తే అందామంటే భయము. సో అలా ఎమోషన్గా కూడా మనం అంతా కూడా భయంతో వాటిని అన్నిటినీ సుప్రెస్ చేసుకుంటున్నాము. సో ఎక్కడ అన్ని బ్లాకేజే, మనం అన్ని సిస్టంలో, శరీరంలో కానీ, ఒక మైండ్ స్థితిలో కానీ, మనసు స్థితిలో కానీ, ఎమోషనల్లో కానీ, మరి అన్నిట్లో బ్లాకేజే మనకి. సో ఎప్పుడైతే ఒక ధ్యానం చేస్తామో వీటి నుంచి ఫ్రీ అయిపోతాం. ముందు శరీరం అంతా రిలాక్స్ అయిపోతుంది, తర్వాత మెంటల్గా మనం ఎన్నో థాట్స్ ఉంటాయి,
అవసరం లేదు అని వేస్ట్, తీసేయి 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 తీసేయి, ఇదంతా అవసరమా నీకు అని చెప్పి మనకే లోపలయ్యి, అవును ఇదంతా వేస్టే, ఇదంతా అనవసరమే, ఎందుకు నేను ఇంత ఫీల్ అయిపోతా ఉంటా, ప్రతిదానికి ఎందుకు అబ్బా ఇట్ అయిపోతున్నా అని మనకు ఒక విజ్డమ్ వచ్చేస్తుంది. ఇంత అతీతగా ఉంటే ఇది చిన్న విషయాలకి ఇట్ అయిపోతున్నామా, ఆడ ఏముందని ఆడ బ్రహ్మాండం మనకి, ఇదేదో అనుకుంటే ఇది ఏమీ లేదు, అసలు ఇదంతా నాటకము, ఇది ఈ రోజు ఉంటుంది రేపు తునిగిపోతుంది, ఇదంతా మనం ఇదేందో ఒరిజినల్ అనుకుంటుండము, కాదు ఇవన్నీ డూపు, ఇవన్నీ కూడా మాయ, ఇవన్నీ కూడా ఆ ఒక సత్యం తెలుస్తుంది లోపల. అంటే అక్కడ జ్ఞానం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాం లోపల, ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం, ఎన్నో దర్శించాము, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఏది నిజము, ఏది అబద్ధము, ఏది రియాలిటీ, ఏది అన్రియలు, సో ఏది శాశ్వతము, ఏది శాశ్వతం కాదు. మరి ఇలాంటి గొప్ప జ్ఞానం వచ్చినప్పుడు దీన్ని ఎందుకు పట్టుకుంటాం? సో అక్కడ అశాశ్వతమైందంతా కూడా అలా ఈజీగా వదిలేస్తాం అన్నమాట. అంటే సత్యం తెలిసి అట్లా ఏమి లేదు, ఎంత పట్టుకున్నా ఏమీ రాదు, వేస్ట్, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది అది, దాన్ని పట్టుకొని నువ్వు జీవితం అంతా నరకం చేసుకుంటున్నావు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఇన్నర్లో ఆ ఇంటెలిజెన్స్ వస్తుంది మనకి, ఆ జ్ఞానం వస్తుంది మనకి, సో ఇమ్మీడియట్గా అన్ని క్షణంలో వదిలేస్తాం అన్నమాట. మనం అవన్నీ పెట్టుకొని ఉంటాం, అన్నిటినీ ఎన్నో తెలియంది సొసైటీ నుంచి విన్నది కానీ, ఎంతోమంది ఎన్నో చెప్పినవి కానీ, వాటిలో ఏది వాస్తవమో మనకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసినామో ఆ రియల్స్ ఏది కరెక్ట్, అసలు ఏది కరెక్ట్, వాళ్ళు చెప్తున్నది కరెక్టా, ఇది కరెక్టా అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలిసిపోద్ది మనకి, రియాలిటీ తెలిసిపోతుంది, ఏది కరెక్ట్ ఏదని చెప్పలేమనుకో. ఎందుకంటే ఓషో అంత ధైర్యం ఉండాలి చెప్పడానికి. కొంతమంది ధైర్యం ఉండేవాళ్ళు చెప్పేస్తారు, ధైర్యం లేని వాళ్ళు గమ్మున ఉంటారు, అంతే. మనకి ఎందుకు ఊరికే కాంట్రవర్సీలు అంతా అవసరం లేదు, ఎవరు చేసుకుని వాళ్ళు చేసుకుంటా బాని, అంతే, మనకి ఎందుకు, మరి ధ్యానం చేసుకోండి అబ్బా మీకే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు మౌనంగా ఉంటారు. కొంతమంది ఋషులు అసలు ఏం చెప్పరు వాళ్ళు. కొంతమంది డేర్ అండ్ డాష్గా చెప్పేస్తారు, నువ్వు చెప్పేది రాంగ్, ఇది కుదరదు, ఇది సత్యము, అంతే అనేసి. సో దానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలన్నమాట, సత్యం మనం చెప్పడానికి కూడా, ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు, ఇది రైటా ఇది రాంగా, అసలు జనాలు చెప్తుండేది, సమాజంలో నడుస్తుండేది ఏంటి, అసలు మనం పాటిస్తుండేది ఏంటి, అసలు ఇవన్నీ కూడా ఆ ఇన్నర్లో మనకి ఎప్పుడైతే అతీతమైన జ్ఞానం మనం పొందుతామో మన వేలో వెళ్ళిపోతాం. అందుకనే యోగులు మామూలు మనుషులకి చాలా తేడా. అందుకే ధ్యానం చేసే వాళ్ళు ఒక చూపు డిఫరెంట్గా ఉంటుంది, ప్రతిదాని వాళ్ళు అండర్స్టాండింగ్, వాళ్ళు చూసేది వాళ్ళు చేసే పనులు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలుసు వాళ్ళకి. కానీ ఈ ఒక ధ్యానం చేయని వారు ఒక చూపు డిఫరెంట్, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్. సో వీళ్ళకి మ్యాచే కాదు అసలు. ఎందుకంటే వీళ్ళు సత్యం తెలుసుకున్న వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళకి తెలిసి ఏది డూపో, ఏది రియలో, ఏది ఇది అనేసి. కానీ వీళ్ళకి తెలీదు. కాబట్టి వీళ్ళు మూర్ఖంగా వీళ్ళు ఏదైతే సత్యం అనుకుంటారో దాంట్లోనే ఫ్లో అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. సో చెప్పిందే తీసుకోవాలా, ఏది ఉందో దానే ఫ్లో అవ్వాలా. కానీ దానివల్ల ఎప్పటికీ ఆనందం రాదు, ప్రశాంతత రాదు. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేసినామో ఎవరిని అడిగి, నాకైతే ఏ డౌట్స్ లేదు, నేను ఎవరిని ఏమీ అడగను, అవసరం లేదు అసలు నాకు. ఎందుకు అంటే ఆ ధ్యానంలో నాకు ఏంటి అని తెలిసిపోయింది, ఏది సత్యము ఏది అసత్యము, ఏంటి రియలు ఏది రియల్ కాదు, అసలు ఏం చేయాలా, ఎలా వెళ్ళాలా, అసలు సబ్జెక్ట్ ఏంటి అని పూర్తిగా అర్థమైపోయింది నాకు అనుభవం ద్వారా. కాబట్టి ఎవరు ఏది చెప్పినా నాకు తెలిసి నాది ఏం ఫాలో అవ్వాలా, నేను ఏది చెయ్యాలా, నేను ఏది పట్టుకోవాలా, ఏది పట్టుకోకూడదు, నేను ఏ వేలో వెళ్ళాలా. సో ఊరికే ఊగొడతానంతే తప్ప నాకు తెలిసి అది ఏంటనేది. సో అంత క్లారిటీ ఉంటుంది మన థాట్స్లో, అంత మన పట్ల మనకు ఒక నమ్మకము ఏర్పడుతుంది ఆ విజ్డమ్ వల్ల, జ్ఞానం వల్ల. అదే జ్ఞానం లేదనుకో డౌట్ వస్తుంది, వీళ్ళు చెప్పింది రైటా, వాళ్ళది ఫాలో అవుదామా, వీళ్ళది ఫాలో అవుదామా, ఇంతమంది కొట్టుకొని చేస్తూ ఉండరు, వీళ్ళల్లో ఇంతమంది ఉన్నారే, వీళ్ళది ఏ రూట్ రైట్ అంటావు, ఏ రూట్లో మనం వెళ్దాము, ఎవరిని పట్టుకుందాం అంటే వీళ్ళు హయ్యర్ మాస్టర్స్ ఏమో, వీళ్ళని పట్టుకుంటే రీచ్ అవుతానేమో, నేను అంత స్థితిలో లేనేమో, ఇన్ని డౌట్స్ వస్తాయి.
మళ్ళీ ఆడికి పోతే అది ఫాలో అవుదామా, అది ఒక్కోసారి నచ్చదు, నచ్చకపోదు, మళ్ళీ అది కూడా ఒక్కొక్కసారి ఏంటో అర్థం కాదు. సో ఎన్నో ఉంటాయి. నాకైతే అవంటి ఏవి లేవు అసలు. ఏది ఫాలో అవ్వాలా, వాళ్ళది పట్టుకోవాలన్నా, వీళ్ళు పట్టుకోవాలన్నా, వీళ్ళు ఫాలో అవుదామా, వాళ్ళది ఫాలో అవుదామా, వాళ్ళు చెప్పి ఏమీ లేవు. సో ఎప్పుడైతే త్రివ్వంగా మన లోపలికి మన సోర్స్కి వెళ్తామో, అసలు సృష్టియే మనకు కనెక్ట్ అయినప్పుడు, కాస్మోస్కి మనం కనెక్ట్ అయినప్పుడు అంతా ఆడే ఉంది. ఇంకా అది తెలిస్తే ఇవన్నీ తెలియవా మనకి? చెప్పండి. సో మన సోర్స్తో కనెక్ట్ అయిపోతే, మన సోర్స్తో మనం ఉంటే, మన ఇన్నర్లోనే మనకు అన్నీ తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నర్లోనే అంతా ఉంది. ఆ కాస్మోస్తోనే, ఆ సోర్స్లోనే అంతా కనెక్ట్ అయి ఉంది. అన్ని ఎప్పుడైతే ఆ వన్నెస్లో మనకు కనెక్ట్ అయిపోతామో, ఏంటి ఎక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఏంటి అవసరము, సో ఇప్పుడు నాకు అవసరమా లేదా ఇది, ఇప్పుడు నేనేం చేయాలి నా స్థితి బట్టి. సో అన్ని విషయాలు తేట అయిపోతుంది మాస్టర్, తెలిసిపోతుంది. అందుకే పత్రిజీ సారు అంత ఇదిగా ఆయన ధ్యానం చేయి, ధ్యానం చేయంటే ఎందుకు వస్తుంది నీకు ఇదంతా, ఎందుకు మాట్లాడతావు నువ్వు ఇవన్నీ, ఎందుకు ఇదంతా చేస్తావు, నీకు అర్థమైపోతుంది అంతే. ఇంకా అక్కడ నీకు ఏ ఇది ఉండదు. కాబట్టి ఆయన ఎవరు దేనికి వచ్చినా కూడా, ప్రాబ్లమ్స్కి వచ్చినా నువ్వు ధ్యానం చేయి. అసలు ఫస్ట్ ధ్యానం చేస్తే నీకు ఎందుకు వస్తుంది అసలు? నీకు ధ్యానంలోనే ప్రతి ఆన్సర్ ఉంటుంది, ధ్యానంలోనే నీకు సొల్యూషన్స్ వచ్చేస్తాయి, నీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది, అంతా కూడా అందులోనే అక్కడే ఉంది. కాబట్టి ధ్యానం చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉందంటే, మీకు డౌట్ ఉందంటే, మీరు సరిగా చేయడంలే, మీరు లోపలికి వెళ్ళాలి. మీకు ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఏది ఉన్నా, మీకు ఏది తెలియడం లేదన్నా, మీకు అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి మీరు కనుక్కోలేకపోతున్నా, మీరు ఎగ్జాక్ట్ ఏది అంటే మీరు ఇంకా వెళ్ళాలా, మీరు ధ్యానం చేయాలి, ఇంకా మీ లోపలికి వెళ్ళాలా, మీరు వెళ్తేనే మీకు తెలుస్తుంది. బయట మీకు తెలియాలన్నా ఎవరిని పట్టుకుంటారు, ఎవరు నమ్ముతారు చెప్పండి? వాళ్ళు నమ్ముతారు. రేపు ఇంకొకరు చెప్పారనుకో, ఓహో వాళ్ళు అయ్యారు కదా, కాబట్టి వీళ్ళు నమ్మేదొద్దు కానీ వాళ్ళు నమ్మదు. సో వాళ్ళకన్నా అతీతంగా ఎవరైనా చెప్పారనుకో, అబ్బా వాళ్ళు చాలా, నీకు తెలీదు ఎన్నేళ్ళు అనుకున్నారు, ఆ హిమాలయ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఏళ్ళు ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకు ఉంటుందేమో, వాళ్ళని అడిగితే సత్యమేమో, వీళ్ళేమో ఉండదేమో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతాం. వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళు చెప్పే తల్లికి మళ్ళీ వాళ్ళు పట్టుకుంటూ మాస్టర్స్ ఇదంతా ఎలా ఉంటుందంటే, మరి అసలు అది పట్టుకుంటూ అది తెలియనప్పుడు ఏది కరెక్టో ఏది రాంగో అన్నప్పుడు, ఏది తెలియనప్పుడు ఆ పట్టుకొని ఏం చేస్తాం మనము? ఆ పట్టుకున్నది కూడా నువ్వు చేయలేదు, నీళ్ళ స్థిరత్వం లేదు, నీకు అది ఏదో తెలీదు, అది చేస్తే ఏంది దాని రిజల్ట్ తెలీదు, దాని ఫలితం ఏంటో తెలియదు, వాళ్ళు చెప్తారు ఓకే, కానీ నీకు ఓకేనా కాదా? నీకు ఇప్పుడు ఏంటి ఈ ప్రజెంట్ మూమెంట్లో, నీకేంటి నీ ఒక ధర్మం ఏంది? సో నీ ధర్మం ఏంది? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ముక్తాత్మ స్థితిలో ఉన్నావా? నువ్వు వృద్ధాత్మ స్థితిలో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు నువ్వు ఏది తీసుకోవాలా అనేది వేరే వాళ్ళు చెప్తారు ఏంది? పక్కనోడు చెప్తాడు ఏంది మనం ఏం చేయాలనేది. మన ధర్మం మనకు తెలియాలి. అదే కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నాయనా నేను జ్ఞానం బోధిస్తా, ధర్మము నువ్వు ఏం చేయాలో, నీకు ఏది కరెక్టో అది నువ్వే చేయాలని నేను చెప్పకూడదు. నీకు ఏది రైటో ఏది రాంగో, నువ్వు ఏం చేయాలో నువ్వు గాంధీవం పట్టుకుంటావో నువ్వు వదిలేస్తావో నాకు సంబంధంలే. నీ లోపల ఏం చెప్తుంది? చేయమంటుందా వదిలేయమంటుందా? నువ్వు గుణం చూసుకో, నువ్వు వదులుతావు, మళ్ళీ 4 స్టెప్ వేస్తావు, వాడు ఏమని అన్నాడు అనుకో, మళ్ళీ కోపం తిరిగిలిపోయి మళ్ళీ గాంధీవం పట్టుకుంటావు. నీ లోపల నీ గుణం ఏం చెప్తుందో, నీ గుణం ఏందో నీకు తెలియదా? కాబట్టి నీ లోపలికి వెళ్ళి నువ్వు చూసుకో, నీకు ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు గాంధీవం పట్టుకుంటావా లేదా నీ ఇష్టం అని చెప్పేసి ఆడ జ్ఞానబోధ. సో గురువులు కూడా అంతే, నువ్వు ఏ గురువు పోయినా ఆయన జ్ఞానం ఇస్తాడు, తర్వాత నువ్వు కదా పట్టుకోవాలి ఏం చేయాలనేది, ఏ ధర్మం ఆచరించాలా, ఇప్పుడు ఏది రైటు ఏది రాంగ్, ఏది ఫాలో అవ్వాలి ఏది పట్టుకోకూడదు నీకు కదా తెలియాలా. వాళ్ళడే చెప్తారు నువ్వు ఇది పట్టుకోమ్మా, ఇప్పుడు ఎప్పుడున్నావు కాబట్టి ఇప్పుడు ఇది ఫాలో అమ్మా, లేకుంటే అది ఫాలో అవ్వు అని వాళ్ళు ఏం చెప్తారు మనకి? ఎలా చెప్తారు? చెప్తే అది ప్రాబ్లము. మీరు అలా చెప్పారు కాబట్టి మేము ఇట్ట చేసాం, మాకు ఇట్ట ప్రాబ్లం వచ్చింది, మళ్ళా అని కూడా వాళ్ళని బ్లేమ్ చేస్తాం మనము. కాబట్టి జ్ఞానం చెప్తారు, కానీ తీసుకోవాల్సిన స్టెప్ నువ్వు తీసుకోవాలి. మరి ఏ స్టెప్ తీసుకుంటావు ఎన్నది బాగానే ఉంది, అందరి దగ్గరికి వెళ్ళినాం అన్ని ఛేదించినాం, నువ్వు ఏ స్టెప్ తీసుకుంటావు? మరి ఆ నాలెడ్జ్ ఎవడిస్తాడు?
చెప్పండి? అక్కడే రాంగ్ స్టెప్ అవుతుంది మనకి. సో అందరూ పోయినట్టు మనం గొర్రెల్లాగా పోయినామనుకో ఏముండదు. నీ రూట్లోనే నువ్వు వాళ్ళు రన్నింగ్ రేస్ పెడితే ఎవరు లైన్ వాళ్ళదే ఉంటుంది, కానీ పక్క లైన్కి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? అవుట్ అని చెప్పి పంపించేస్తారు బయటికి. ఇప్పుడు కాబట్టి మన లైన్లోనే మనం పోవాలి మాస్టర్స్. సో నీ లైన్ ఏందో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎందుకు వచ్చావు? నీ కారణం ఏంటి? అసలు నువ్వు ఏం చెయ్యాలా? నువ్వు ఏం చేయగలవు? నువ్వు దేనికోసం ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చావు? నీ ముందడుగు ఏంటి అసలు? ఇవన్నీ తెలియాలి అంటే ధ్యాన సాధన చేసి ఎప్పుడు మన లోపలికి వెళ్తామో మనము మన తెలిసిపోతుంది మాస్టర్స్. అప్పుడు ప్రతి మూమెంట్ హ్యాపీనెస్ ఇస్తుంది, అది తప్పైనా రైట్ అయినా. ఎందుకంటే మనకు తెలిసిపోయింది ఇది నేను నేర్చుకునేకి వచ్చిన, ఇది అనుభూతి పొందడానికి వచ్చిన, దీని ఎక్స్పీరియన్స్ అవ్వడానికే నేను వచ్చిన. కాబట్టి తప్పు జరిగినా ఆనందిస్తాం, రాంగ్ జరిగినా ఆనందిస్తాం. ఎందుకు? ఆ ప్రజెంట్ మూమెంట్ని మనము ఆ ప్రతిదాన్ని అక్కడ తెలుసుకోవడానికి పరిశీలన చేస్తున్నాం. అక్కడ వాటిని ఏంటనేది సూక్ష్మంగా తెలుసుకుంటున్నాం ఏం జరుగుతుందో అక్కడ. ఎందుకంటే అనుభవం లేదు, అది మనకి తెలిసిపోయింది. నాకు అనుభవం లేదు ఇది, ఓకే దీనికోసం నేను వచ్చినా అని. ఆడ ఏమవుతుంది ఏంటి, దాని తర్వాత పరిణామం ఏంటి అనేది ప్రతిదీ అక్కడ రీసెర్చ్ చేయడానికి, దాని మీద మనం తెలుసుకోవడానికి వస్తాం అన్నమాట. సో అక్కడ ఓడిపోయినా, ఒకవేళ కొంత నేర్చుకున్నా, కొంత నేర్చుకోకపోయినా, ఒక అడ్వెంచర్ చేశాము, ఓకే ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ అయ్యాము, ఓకే ఇక్కడ ఈ నాలెడ్జ్ వచ్చింది అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి మూమెంట్ని. అది ఫెయిల్యూరియా, నువ్వు ఓడిపోయినావా, నువ్వు అనుకునేది జరగలేదా అనేది అక్కడ ఈ కాదు పాయింట్. అస్సలు అది రాదు. నువ్వు పెట్టావు కాలంతే, నువ్వు నేర్చుకోవాలనుకున్నావు పెట్టావు అంతే. నువ్వు 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 చేయాల్సిందే, నువ్వు పెట్టావు. ఏది వచ్చిందో అది అనేది దాని తర్వాత దాని సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏమేమి నీ ఒక దీన్ని బట్టి జరగాల, అది జరుగుద్ది అంతే. కానీ నువ్వు ఎప్పుడైతే రెడీగా నువ్వు ఫేస్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు వేసావో నువ్వు అప్పుడే కదా నేర్చుకునేది. అప్పుడు ఒక దీనివల్ల నువ్వు ఎన్నో తెలుసుకుంటావు. సో మనం ఇక్కడ అనుభూతి కోసమే వచ్చాము, ఆ ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చాము, తెలుసుకోవడానికే వాటిని అన్నిటినీ కూడా. సో ఇక్కడ మనం ధ్యానం చేయడం చేసే కొంది సెన్సిటివ్గా సూక్ష్మంగా మనం తయారవుతూ ఉంటాం. దాని ద్వారా ఎన్నో విషయాలు చాలా సూక్ష్మని ఎమ్మటే దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాం. ఎంతో సూక్ష్మంగా అబ్బా ఏంది ఇంత దీంట్లో ఇంత ఉందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది చూడడానికి ఇంతే ఉందే, కానీ ఇంత ఉందా దీంట్లో నిగూఢంగా అని ఎన్నో విషయాలు సూక్ష్మమైనవి కూడా ఈజీగా అలా అర్థం చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడు మనతో మనం కనెక్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే ఈ ఒక ధ్యానం చేయడం వల్ల ఆ స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ దేని నుంచి? మన ఈ ఎమోషన్స్ కానీ, బ్లాకేజెస్, ఈ బాండేజెస్, అనవసరమైన అన్నీ పెట్టుకొని ఉంటాం అన్ని లోపల. వీటి నుంచి విడుదలవుతాం, మనం ఫ్రీ అయిపోతాం ఆ బాండ్స్ నుంచి, వీటి నుంచి అంతా విడుదలైపోయి స్వేచ్ఛగా ఫ్రీగా అయిపోతాం అన్నమాట. సో ఎంత రిలాక్స్ అయిపోతామంటే అంత రిలాక్స్ అయిపోతాం. అదే మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అంటే ఆ ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాం చూడండి, ఎంతో రిలాక్స్ ఉంటాం చూడండి, అదే స్టేట్ ఆఫ్ మెడిటేషన్. సో ఎప్పుడైతే నీ మైండ్ రిలాక్స్ అయిపోయిందో, నీ శరీరం అంతా రిలాక్స్ అయిపోయిందో, అప్పుడు నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా 100% కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు? అక్కడ ఏమీ లేవు. ఏవో ఆలోచనలోనో అవుతానో, కన్ఫ్యూజన్నో, ఫియర్లోనో, భయమో, టెన్షన్తోనో, కోపంతోనో ఏమీ ఉండదు అక్కడ. చాలా ఫ్రీగా, అసలు ఏ కోపంలో ఏ ఎమోషన్స్ కానీ ఏమీ లేకుండా చాలా ఫ్రీగా ఎప్పుడైతే పీస్ఫుల్ స్టేట్లో ఉంటామో అప్పుడు ప్రతి డిసిజన్ అయినా ప్రతిదీ కానీ నువ్వు చాలా జాయ్ఫుల్గా ఉంటావు. ఆ పీస్ఫుల్ స్టేట్లోనే ఆనందం అనేది ఉంటుంది మాస్టర్స్. సో మనం బయట వెతుకుతాం ఆనందం, ఆడుంటుందేమో, వీళ్ళతో మాట్లాడితే ఆనందం ఉంటుందేమో, అక్కడ వెళ్తే ఆ ఎంటర్టైన్మెంట్లో లేకుంటే సినిమాకి వెళ్తే ఆనందం ఉంటుందేమో, ఈడ ఆడ ఆడ కొంచెంసేపే అది ఉండేది, దాని తర్వాత అది మాయమైపోద్ది, మళ్ళీ అయ్యో అనుకుంటాం.
కాబట్టి బయట ఎక్కడ లేదు మాస్టర్స్ ఆనందం. ఆనందం ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుందంటే ఆ పీస్ఫుల్ టైం, ఆ ఇన్నర్ సైలెంట్. ఎప్పుడైతే పూర్తిగా ఇన్నర్ సైలెంట్లో ఉంటామో, ఎప్పుడైతే ఆ ప్రశాంత స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే రిలాక్స్ స్థాయిలో ఉంటామో, అప్పుడు మాస్టర్స్ మనం అసలు ఎంత జాయ్గా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత బ్లిస్ఫుల్గా ఉంటామో. ఆడేం అవసరం లే, టీవీ చూడకపోయినా హ్యాపీగా ఉంటాం, ఎవరితో మాడకపోయినా ఆనందంగా ఉంటాం, ఎవరిని కలగకపోయినా ఆనందంగా ఉంటాం, ఏమీ చూడకపోయినా ఆనందంగా ఉంటాం, ఏ క్షేత్రానికి వెళ్ళకపోయినా ఆనందంగా ఉంటాం. ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు ఆ మమేకమై ఉన్నావు, ఆ మూలంలోనే నువ్వు అన్నిటినూ లోపల ఫీల్ అవుతాం మనం. అన్నిటితో నేను కలిసి మమేకమై ఉన్నానేమో, అన్నిటితో నేను కలిసి నేను ఇది ఉన్నానేమో అని ఆ వన్నెస్తో ఫీల్ అవుతూ ఉంటే అసలు బోర్ అనేదే ఉండదు. బోర్ ఇంకేముంది, ఇప్పుడు బోర్ కొడుతుందని కొంచెం అది చేద్దామా, కొంచెం ఇది చేద్దామా, కొంచెం అది చేద్దామా, ఇది చేద్దామా అనేసి మనం చేస్తూ ఉంటాము. అక్కడ ఏంటంటే అది మనకు తెలియక ఏమనేది అక్కడ అంటే ఆ సోర్స్లో మనతో మనం లేం కాబట్టి బోర్గా ఫీల్ అవుతుంటాం. కానీ ఎప్పుడైతే మనతో మన పిల్లలు బోర్ వస్తుందో వాళ్ళు ఒక్కరే ఆడుతుంటారు, ఎవ్వరు ఉండదు. పిల్లల్నే చూడండి మాస్టర్స్, నేను పిల్లల్నే ప్రతిదీ వాళ్ళని సూక్ష్మంగా గమనించేదాన్ని. పిల్లలు ఉంటే మాత్రం నా చూపు అంతా పిల్లలు ప్రతి కదలికను గమనించేది. పత్రిసాన్ని కూడా అంతే, గురువుల్ని కూడా అంతే. వాళ్ళు ప్రతి గమనిస్తుంటా, నేను పత్రిసాన్ని కూడా గమనిస్తుంటా. పిల్లల్ని అంటే పుట్టిన పిల్లలైన చిన్న పిల్లల్ని ఇంకా తదేకన ప్రతి మూమెంట్, ప్రతి నవ్వు, ప్రతి వాళ్ళు ఒక కోపం, ప్రతి ఎమోషన్, నువ్వు ఏమీ చేయగాకు వాళ్ళు నవ్వుతూ ఉంటారు, నువ్వు ఏమీ చేయగాకు చిరాకు పడుతుంటారు వాళ్ళు, నువ్వు ఏమీ చేయబడలేదు అంటే వాళ్ళు చూస్తుంటే అంటే వాళ్ళు ఎంత మమేక సోర్స్తో ఉన్నప్పుడు ప్రతి రియాక్షన్ ఏమి అవసరం, ఎవరో గిల్లితే లేకుంటే ఎవరితో మాట్లాడితే నవ్వు రావడము ఏమి లేదు. ఆ పిల్లలు ఎవరు ఏం చేస్తుంటారు, వాళ్ళ లోకంలోనే నవ్వుకుంటుంటారు, ఆడుకుంటుంటారు, కాలు ఇదిలిచ్చుకుంటుంటారు, మళ్ళీ ఒక బొమ్మ ఇస్తే బొమ్మతో ఆడుకుంటారు. మనుషులు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆ ప్రజెంట్ టెన్స్లో, ఎందుకంటే వాళ్ళు ఆ యూనివర్స్తో కనెక్ట్తో ఉంటారు. సో వాళ్ళ వల్లే నవ్వుకుంటుంటారు. సో నాకు నిజంగా అంటే నేను ధ్యానం నవ్వుకుంటా ఉండేదాన్ని. వీళ్ళందరూ ఎందుకు నవ్వుతూ అంటే ఆ నవ్వు వస్తూ ఉంటుంది, ఓసారి భలే ఇది అనిపిస్తుంది, ఒకసారి అట్ట అనిపిస్తుంది. నేను అనుకునేదాన్ని, ఓహో చిన్న పిల్లలది ఇదే నా తత్వం, అందుకేనా అందే అదే జీసస్ చెప్పింది కరెక్ట్, అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కాంట్ ఎంటర్ ద గాడ్స్ కింగ్డమ్. సో ఆ చిన్న పిల్లలదిదే నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇలా ఉంటుంది అసలు, ఇంత అద్భుతంగా అసలు ఆడ మనిషే అవసరం లేదు మన నవ్వుకి. మనమేమనుకుంటూ మనిషి అవసరం నవ్వడానికి, మనిషి అవసరం ఆనందానికి, అవి ఇవని అవసరమే. పిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఏ అసలు ఎవరు లేకపోయినా బొమ్మిస్తే చూడండి ఆడుకుంటూ ఒక్కరే. సో ధ్యానంలో మనం ఎప్పుడైతే మన సోర్సు, ధ్యానం లేకపోయినా ఇప్పుడు ధ్యానమే మేడం అంటే కాదు, మీ సోర్స్తో మీరు ఉన్నప్పుడు, ఫుల్ ఇన్నర్లో సైలెన్స్లో ఉన్నప్పుడు, ఆ చిన్న పిల్ల తత్వంలో మీరు ఉన్నప్పుడు, పీస్ఫుల్గా రిలాక్స్గా మీరుంటే మెడిటేషన్ స్టేట్లో ఉన్నట్టే. అప్పుడు ఆనందంగా పిల్లలే మెడిటేషన్ చేస్తున్నారా, కానీ సోర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు. మరి గురువులు కూడా అంతే, వాళ్ళేం మెడిటేషన్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నారా, కాదు. పత్రిజీ సార్ కాని వల్ల ఆయన ఏమన్నాడు, నేను గత జన్మలో నేను 200 years నేను మెడిటేషన్ చేశాను, ఇప్పుడు కూడా నేను దీన్ని మెడిటేషన్ ఎప్పుడైతే నేను ఎన్లైట్మెంట్ అయ్యానో ఇంకా నా జీవితం అంతా కూడా నేను ప్రచారం కోసమే నేను పెట్టా. సో మెడిటేషన్ అవసరం లేదు, ఆయనకు అర్థమైంది వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అనేది. ఆ ఒక పీస్ఫుల్గా ఇన్నర్ సైలెన్స్లో, ఆ రిలాక్స్డ్ స్థితిలో ఏదున్నా కూడా యు రియాక్ట్ టు ద యాక్ట్ అంతే. ఏదున్నా పిల్లలు ఎలా ప్రతిదానికి వాళ్ళు ఎలా స్పందిస్తారు అంతే. ఆ మూమెంట్ ఏముందో అది చేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే ఊరికే రాదు, నువ్వు ఆల్రెడీ విజ్డమ్ ఎప్పుడు రియాక్ట్ అవుతుంది. కోపం వచ్చింది అంటే వాళ్ళకి తెలుస్తుంది అది అవసరం, రియాక్ట్ అవుతారు అంతే. వాళ్ళు ఏమి ఇంకా కొట్టాలి తన్నాలి అంటే తన్నేస్తారు అంతే, ఇంకేం ఆలస్యం ఉండదు దాంట్లో. ఒక ఆలోచన కూడా ఉండదు, తంతే వీళ్ళు ఏం చేస్తారా అని, ఆ తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఏం చేయాలి, నేను తన్నాలి అంతే కదా, తన్నడమే అంతే, కొట్టడమే, తిట్టడమే అంతే, అయిపోయింది. సో అలా అనేది నిజంగా మాస్టర్స్. సో మెడిటేషన్ చేయకపోతే ఆ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మిస్ అవుతాం మాస్టర్స్, మనల్ని కోల్పోతాం. సో ఇక్కడ ఒక అడ్వెంచర్ అన్నమాట.
ఈ మన లైఫే ఒక అడ్వెంచర్ అని తెలుస్తుంది. సో ప్రతి స్టెప్కి మనము ప్రతి దాన్ని ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది నో ప్రాబ్లం. అయ్యో ఇటు చేసినా నాకు జరగలేదే, ఓయమ్మ నాకు ఈ పెయిన్ వచ్చిందే, నేను ఇవన్నీ కాదు. నువ్వు నేర్చుకున్నావా, నీకు అట్లా నాలెడ్జ్ వచ్చిందా, నీకు ఎక్స్పీరియన్స్ అయిందా, అడ్వెంచర్ చేసామంతే చాలు, అంతే మనకు అని చెప్పేసి ప్రతిదీ ఒక ఆటలాగా తీసుకుంటాం. చిన్న పిల్లలు ప్రతిదీ ఎలా వాళ్ళ జీవితంలో ఇది ఒక ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అంతకుముందు సీరియస్గా తీసుకున్నాం మన లైఫ్ని, సీరియస్గా అదేదో ఇదిగా. ఇప్పుడు అలా లేదు. ధ్యానం వచ్చినాక ఇది ఒక ఆట, డివైన్ ఆట, ఇది ఒక లీల. అందుకే కృష్ణ లీలలు అంటారు. మరి ఆయన జీవితం లీలగా ఎందుకు పోల్చారు? ఒక యోగికి జీవితము లీలగా ఉంటుంది. మరి పత్రిసారి జీవితం, మన జీవితం ఏంటంటే సీరియస్గా తీసుకున్నాం జీవితం. అయ్యో నా మొగుడు ఏమో అంటున్నాడే, నా భార్య నన్ను తిట్టింది, నా పిల్లలు నన్ను తిట్టింది, అయ్యో నన్ను వదిలేసారే అంటే ప్రతిదీ సీరియస్. అది శాశ్వతం కాదరా నాయన. ఆ కర్మ సిద్ధాంతం బట్టి ఏదో వాళ్ళు తిడుతాండ్రు, ఏదో ఇది అని ధ్యానం వచ్చినాక టేక్ ఇట్ ఇస్, తిట్టిండా, ఓకే 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 అని చెప్పేసి తీసేసుకుంటాం. తిట్టినిలే ఏమవుతుంది, ఆయన తత్వం అది. తిట్టి నో ప్రాబ్లం, తిట్టిని బాగా తిట్టిని, సో దట్ నేను ఎలా ఉన్నాను, నాదేమైనా ఆనందం కోల్పోయినాం, ఆనందం ఇంకో లోపల నవ్వు వస్తూనే ఉంటుంది మనకి. ఇప్పుడు పిల్లలు తిడుతూ ఉంటే వాళ్ళు మనకు నవ్వు వస్తుంది. పిల్లల్ని మనం కొట్టినాం అనుకో, మమ్మీ మమ్మీ అని మళ్ళీ గచ్చుకుంటారు. ఇప్పుడే కదా నేను కొట్టింది, తిట్టింది, అరిచింది, అంతలే నీకు అసలు అంటే ఎట్ట మనం అనుకుంటే ఏంది ఇప్పుడే కదా కర్రతో కొట్టింది, మనం తిట్టింది, అంతలేక ఆ నొప్పి అంతే మర్చిపోయి మళ్ళీ మనతో మామూలుగా ఫ్రెండ్ అయిపోయి ఏది తెలియనట్టు మళ్ళీ గరుచుకుంటుంటారు వాళ్ళు. మళ్ళీ అమ్మ అమ్మ అనేసి అదే ప్రేమతో. మరి కొట్టినంత మాత్రాన వాళ్ళకి విరుద్ధం రాలేదే, మన మీద కోపం రాలేదే వాళ్ళకి, ఎమ్మటే ఎలా వాళ్ళు ఇది వినరు. సో ధ్యానంలో అంతే, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ విజ్డమ్ వచ్చిందో ఆ పెయిన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మన జీవితంలో వచ్చిన సఫర్ని కూడా ఆనందంగా, అసలు హ్యాపీగా. ఓకే మనకి తెలుసు కదా ఇదంతా ఏముంది. సో అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటాం అన్నమాట. సో వాటికి పొంగిపోయేదో వీటికి ఇదే అవ్వడమో ఉండదు. పిల్లల్లాగే మాస్టర్స్ అంతే. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే మనకి ఆ జ్ఞానం అంతా కూడా అర్థమవుతుంటుంది ఇంకా బాగా, ఎప్పుడైతే ధ్యానం చేసే కొంది ఏంటి అసలు ఇక్కడ అనేది. సో ఆ యోగులు, ఈ చిన్నపిల్లలు ఒకే రకంగా ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అలా మాస్టర్స్. సో టైం అప్ అయిపోయింది మాస్టర్స్. సో ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీ మాస్టర్స్. నిజంగా ఈ ధ్యానం రాకుండా ఉంటే అబ్బా నా జీవితం నరకమే మాస్టర్స్ అంతా. ఎందుకంటే చిన్నదానికి ఫీల్ అయిపోతా, ఏడుస్తా. ఎవరైనా అంటే నేను తట్టుకోలేను, భయము. ఎవరైనా నా పేరు పలికినా నాకు టక్కని భయము, నన్ను పిలవకూడదు, నన్ను అసలు ఇది చేయకూడదు, అసలు అంత భయస్తురాలిని నేను అసలు. జీవితము అసలు ఏది కూడా భరించలేను. అసలు ఇంత నొప్పి వచ్చినా అసలు నా వల్ల కానే కదా. ఒక చిన్న జ్వరం వచ్చినా ఇంకా మా ఇంట్లో అందరికీ సినిమా కనిపించేది అనమాట. అబ్బా ఎవరికైనా జ్వరం రావచ్చు కానీ ఈ అమ్మాయికి మాత్రం జ్వరం రాకూడదు అనేసి ఇంకా అంత ఇది నేను అసలు. ఎవరైనా చెప్తే వారం రోజు అన్నం తిన్నాను, ఇంకా నిద్రపోను. మళ్ళీ నాకు ఇంకా విపరీతమైన కోపం ఇంకా వాళ్ళ మీద. మళ్ళీ అరవాలంటే భయము, అరవలేను. అట్లా లోపల నుంచి తీసేద్దామంటే పోదు. ఇంకా దాని కలలు కనడం, వాడిని ఇట్ట కొట్టుంటే బాగుండు, అట్ట తిట్టుంటే బాగుండు, ఇట్ట తిట్టుంటే బాగుండు, అది తిట్టుంటే బాగుండు. ఇంకా నాకు నేనే లోపల రకరకాలు. సో అలా రకరకాలుగా ఉండేదాన్ని నిజంగా. అసలు ఇది కానీ రాకుంటే ఎంత రోగిష్ట అయి మంచం మీద ఉండేదాన్నో నిజంగా. ఎమోషన్గా, శారీరకంగా అంతా బ్లాకేజే. అసలు జీవితం అంతా అసలు నరక యాతని, ఎన్ని ప్రాబ్లమ్స్ సృష్టించుకునేదాన్నో. కానీ ధ్యానం వచ్చిన తర్వాత రియలైజ్ అయిపోయినా అసలు నేను ఏంది, ఎలా ఉన్నాను, నా థాట్స్ ఏంటి, అసలు నేను ఏది తీసుకోవాలా ఏది అనేసి మొత్తం ఎప్పుడైతే సత్యం తెలిసిపోయిందో మాస్టర్స్. సత్యం తెలిస్తే ఈజీ మాస్టర్స్, అంతే అంతే. కాబట్టి సత్యం తెలిస్తే ఇంకా జీవితం ఒక ఆట అంతే. ఇంకా అది బయటికి సీరియస్గా కనిపిస్తమే కానీ తప్పదు, ఆ పొజిషన్ బట్టి ఉండాల్సిందే. కానీ లోపల మాత్రము ఎప్పుడు కూడా ఆనందంతో మనం నిండి ఉంటాము. అది మాత్రం చెదరదు మాస్టర్స్, ఇక్కడ చెదరదు. ఏమన్నా ఇక్కడ ఆ టైం బట్టి రియాక్షన్ మనకు తప్పదు, కానీ ఆ టైం బట్టి ఇక్కడ మనకి రియాక్షన్స్, మాట్లాడడం, అరవడం అన్నీ వస్తుందే. కానీ ఎందుకంటే అది అవసరం అంతే. కానీ ఇక్కడ మాత్రం ఏ మార్పు ఉండదు. ఆ ఎన్నర్లో మాత్రము ఆ బ్లిస్ఫుల్నెస్, ఆ ఆనందం అలానే ఉంటుంది మాస్టర్స్. సో మాస్టర్స్ దానికి నిజంగా పత్రిజీ సార్కి మాత్రం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే.
మరి ఆయన నిజంగా ఈ ఒక మెడిటేషన్ను మళ్ళా బుద్ధుడిది మరి ఎంతోమంది ఋషులు చెప్పింది, మరి ఈ యుగంలో కూడా ఆయన ఆ మెయిన్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మీకు తెలియకపోయినా, మీకు చెప్పడం రాకపోయినా పర్వాలేదు, ధ్యాన ప్రచారం చేయండి, ధ్యానం చెప్పండి చాలు, ఇంకేం అవసరం లేదు. ధ్యానం చేపించండి వాళ్ళ చేత. ముందు ఆ ధ్యానంలో చేసి వాళ్ళ ఇళ్ళల్లో వెళ్తే వాళ్ళే తెలిసేసుకుంటారు, మనం ఏం చెప్పబడలేదు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి, దానివల్ల వాళ్ళకి ఇది అవుతుంది, మీరు ఏమేమి చేంజ్ అయ్యారు అనేసి ఎంతో సింపుల్గా అందించేశారు. సో ధ్యానం ఒక్కటి చేస్తే మాస్టర్స్ సిన్సియర్గా, ఏదో నిద్రపోవడము, ఏదో టైం అంతా నిద్రపోవడము, ఏదో థాట్స్లో మునిగిపోయి నేను గంటలు ధ్యానం చేసేసిన, నేను అది చేసిన, ఎనీ వేస్ట్ మాస్టర్స్. అది కాదు, సిన్సియర్గా ఈ ఎరుకుతో థాట్లెస్ స్టేట్లో నువ్వు ధ్యానం చేస్తే, ధ్యాన సాధన చేస్తే అప్పుడు రియాలిటీ మనం అర్థం అవుతుంది, మనం ఇన్నర్ కనెక్ట్ అవుతాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక కృతజ్ఞతలు. ఈ ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి అనిత మేడంకి, మరి పిఎంసి ఈ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న పిఎంసి ప్రతి ఒక్క మాస్టర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ సువాని వినిపించారు. అసలు 10 గంటలు సాధనలో గూడా ఒక్క థాట్ గూడా రాకుండా ఎంత మన ఆలోచనల మీద పట్టు ఉంటే దానిని సాధించగలరు అన్నది చాలా క్లియర్‌గా ఉంది మేడం. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదా! వాణి మేడం చెప్పిన ప్రతిదీ ఈ ఒక ప్రవాహమే అనుకోవాలి మనం. ఇందులో మనకు కావాల్సిన ముత్యాలని ఏరి తీసుకోవటం గూడా కష్టమే. మరి ఏదైతే ఆవిడ సాధించుకున్నారో, ఏదైతే ఆచరించారో దానిని మనకు పంచుకున్నారు. మరి వాణి మేడంకి సాధ్యమైనప్పుడు మనకి గూడా సాధ్యమే కదా! వాణి మేడం చేసినప్పుడు మనకు కూడా చేయగలం కదా! ఎవరైనా పట్టుదల అన్నది ఉంటే అది సాధ్యమే. ఒక సాధారణ ఆత్మ నుంచి ముక్తాత్మ స్థితికి ఎదగాలంటే మరి ఎన్ని ఆటంకాలున్నాయి, ఎంత సాధన అవసరమో, ఎంత దానికి మనం మన ఎనర్జీని పెట్టాలి. ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా మనతో పంచుకున్నారు. మరి ఎవరికైనా ఏమైనా డౌట్‌లుంటే ఒక ప్రశ్న. ఇంత థ్యాంక్ యూ. అద్భుతమైన జ్ఞానాన్నిచ్చారు వాణి మేడం. మీకు మరొకసారి ధన్యవాదములు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందివ్వటానికి ఇలాంటి మాస్టర్‌లను ఎంతో మందిని తయారు చేశారు మన పితామహ. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఇంత జ్ఞానాన్నిచ్చారు. ఇంత సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మ బంధువులయ్యారు మనకి. మన వంతుగా మనం పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుదాం. ఈ పిరమిడ్ నిర్మాణం కానీ, ధ్యాన జగత్, శాకాహార జగత్‌లో ఎక్కడ ఏది అవసరం ఉన్నా మనం ఏం చేయగలమో తన్, మన్, ధన్ మన సహాయ సహకారాలు అది మన బాధ్యతలాగా నిర్వహిద్దాం. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. మరి మాస్టర్స్ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.